అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. బోడె రామచంద్ర యాదవ్ గారు సరికొత్త వినూత్నమైనటువంటి ఒక పంతాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఏంటి ఆ పంతా? మరి ఆయన సోషల్ మీడియాలో అటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు, అనలిస్టులు, మరి అదేవిధంగా మామూలుగా పొలిటికల్ అనలిస్టులు వీళ్ళందరి సమక్షంలో ప్రముఖంగా నిత్యము డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపించేటువంటి, వినిపించేటువంటి యొక్క గళం ఏదైతే ఉందో ఆ గళాన్ని తన ముందర కూర్చోబెట్టుకొని ప్రశ్నల రూపంలో సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి వేదికగా బోడె రామచంద్ర యాదవ్ గారు ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. సరే, ఇది మంచి శుభపరిణామమే. ఒక పొలిటీషియన్కి అన్ని పార్టీల నుంచి ప్రశ్నలు సంధించినప్పుడు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాబోయే రాజకీయ నాయకుడికి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆయన బీసీవై పార్టీ అధినేత కాబట్టి. మరి బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గారికి ఇద్దరు ప్రముఖంగా సంధించినటువంటి ప్రశ్నలకు ఆయన విలవిల్లాడిపోయారు. ఆయన దగ్గర సమాధానం లేకపోయింది అనేది చర్చ సోషల్ మీడియాలోని ఇటు డిజిటల్ ఛానల్లో కూడా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంది. మరి ఒక్కసారి ఆ ప్రశ్నలు ఏంటి, ఏమి వైరల్ అవుతూ ఉంది అనేది ఒకసారి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి ముందుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు సంధించినటువంటి ఒక ప్రశ్న, అది అల్లాటప్ప ప్రశ్న కాదండి, మామూలు ప్రశ్న కాదు. ఆ ప్రశ్నకు బోడె రామచంద్ర యాదవ్ గారి యొక్క ముఖార విందాన్ని ఆ సమయంలో మనం చూసినట్లయితే క్లియర్గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మీరందరూ సమయం ఉన్నట్లయితే మీకు అప్పసాని రాజేష్ గారు సంధించినటువంటి ప్రశ్న తర్వాత బోడె రామచంద్ర యాదవ్ గారి యొక్క ముఖార విందాన్ని చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి అప్పసాని రాజేష్ గారు ఏమని ప్రశ్న సంధించడం జరిగింది అంటే, నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని అంటారు. కానీ మరి నిత్యము కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, ప్రాంతాల మధ్య గొడవల్ని ఎజెండాగా కొత్తగా వచ్చేటువంటి రాజకీయ నాయకులు ఆ పంతాన్ని ఎంచుకోవడం జరుగుతూ ఉంది అనే కోణంలో భాగంగా అప్పసాని రాజేష్ గారు ఒక ప్రశ్న సంధించడం జరిగింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, విజయవాడ కృష్ణా జిల్లాలో ఆనాడు వంగవీటి రంగా గారి యొక్క మరణం అనేది నేడు బోడె రామచంద్ర యాదవ్ గారు పలు సందర్భాల్లో ఆయన బహిరంగ వేదికలపైన లేకపోతే ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇదే అంశం పైన అప్పసాని రాజేష్ గారు ప్రశ్నిస్తూ, బోడె రామచంద్ర యాదవ్ గారు, ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము మీ యొక్క వయసు 43 సంవత్సరములు నేటికి. మరి ఆనాడు వంగవీటి రంగా గారి హత్య ఏదైతే ఉందో, ఆయన జరిగిందో, అది జరిగి దాదాపు 38 సంవత్సరాలు, దగ్గర 38 నుంచి 38 సంవత్సరాలు అయిందని చెప్పేసి ఆయన అనడం జరిగింది. మరి మీ యొక్క వయసు ఆ సమయంలో 5 సంవత్సరాలు. అందులోనూ మీరు ఈ ప్రాంతానికి చెందినటువంటి వారు కాదు. రాయలసీమ ప్రాంతం, చిత్తూరు జిల్లా, పొంగునూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మరి ఏ ప్రాతిపదికన మీరు 38 ఏళ్ల పీడకలను మర్చిపోయినటువంటి బాధితులు, నిరాశ్రయులు, ఆ పీడకలకు దూరంగా జరిగిపోయి నేటికి ఎవరి బతుకులు వారు బతుకుతూ ఉంటే ఇప్పటికీ మీ యొక్క సెన్సేషన్ కోసము వంగవీటి రంగా గారి హత్యను ఎందుకు వాడుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న సంధించడం జరిగింది. దానికి బోడె రామచంద్ర యాదవ్ గారు తెల్ల ముఖం వేయడం జరిగింది, బిక్క ముఖం వేయడం జరిగింది. సమాధానం ఏమని చెప్తారు? ఈరోజు వంగవీటి రంగా గారి యొక్క హత్య, ఆ వంగవీటి రంగా గారి యొక్క కుటుంబ సభ్యులు, మరి అదేవిధంగా వంగవీటి రంగా గారు ప్రత్యర్థులు ఎవరికి వాళ్ళు ఎవరి పనుల వాళ్ళు నిమగ్నమై 38 ఏళ్ల పీడకలను మర్చిపోయి రాజకీయాలలో ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళుతూ ఉంటే, కొత్తగా వచ్చినటువంటి మీరు మరలా పీడకలను ప్రజల ముందుంచి తద్వారా మీరు పొందేటువంటి రాజకీయ లబ్ధి ఏంటి అనేది అడగడం జరిగింది అప్పసాని రాజేష్ గారు. మరి అప్పసాని రాజేష్ గారి యొక్క మాటలు ఎలా ఉంటాయి, ఆయన మీడియా డిబేట్లలో కానీ, ఆయన కంటెంట్ రూపంలో ఆయన సంధించేటువంటి బాణాలు ఏ విధంగా ఉంటాయి, ఖచ్చితమైనటువంటి నిక్కచ్చిమైనటువంటి సమాచారంతో ఆయన డిబేట్లలో మాట్లాడడం జరుగుతూ ఉందనేది మనందరికీ తెలిసినటువంటి వాస్తవం. మరి అదేవిధంగా మరొక జర్నలిస్ట్ గుండు సూది పిన్ అని చెప్పేసి ఒక ఛానల్ నడుపుతూ ఉంటారు ఆయన. మరి అదేవిధంగా AP 175, మరి ఇతను కూడా ఒక ప్రశ్న సంధించడం జరిగింది. అయ్యా, బీసీ సామాజిక వర్గాల్లో చైతన్యం తేవాలని, బీసీల బడుగు బలహీన వర్గాల వారిని రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఆకాంక్షతో మీరు పార్టీ పెట్టడం జరిగింది. ఇది కూడా మంచి శుభ పరిణామమే, సంతోషం అని చెప్తూనే మీరు
పార్టీ ఎప్పుడు పెట్టారు, మరి మీ పైన దాడి ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు హోంశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారిని కలిసి సెక్యూరిటీ తెచ్చుకున్నారు, దాని తర్వాత ఎన్ని నెలల కాల వ్యవధిలో పార్టీ పెట్టారు, దాని తర్వాత మీరు ఏ విధంగా తెలంగాణలో పోటీ చేశారనేది దీని ముందు ఏమైనా ప్రీ ప్లాన్ ఉందా అని చెప్పేసి ఒక ప్రశ్నను సంధించడం జరిగింది శ్రీనివాస్ గారు. గుండు సూదిపిన్ ఛానల్ నిర్వాహకుడు శ్రీనివాస్ గారు అడగడం జరిగింది. దీని దెబ్బకు మరొకసారి ఆయన బిక్కముఖం వేయడం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఆయన పైన దాడి వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఒక బడుగు బలహీన వర్గాల చెందినటువంటి బోడె రామచంద్ర యాదవ్ సమాజ వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడికి పైన రెడ్డి సమాజ వర్గాన్ని పార్టీ నడిపించేటువంటి హయాంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యాదవ్ సమాజ వర్గం పైన వ్యక్తులపైన దాడి జరిగితే ఈయన అది జరిగినటువంటి 15 రోజులకే కేంద్ర హోంశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారిని కలిసి Y+ కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత 3 నుంచి 4 నెలల కాల వ్యవధిలోనే పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టినటువంటి 3 నుంచి 4 నెలల కాల వ్యవధిలోనే తెలంగాణలో ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. మరి ప్రీ ప్లాన్డ్గా లేకపోతే ఇంత ఫాస్ట్గా ఎలా సాధ్యమైంది బోడె రామచంద్ర యాదవ్ గారికి? దీని వెనకలు ఏమైనా అని చెప్పేసి ఒక వ్యూహం ఉందా, ముందస్తు వ్యూహం అని చెప్పేసి సంధించడం జరిగింది. మరి ఈ 2 ప్రశ్నలు ఆయన గుండెల్లో గుణపాల్లాగా దిగాయా అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఈ ఇరుగురు వేసినటువంటి ప్రశ్నలకు బోడె రామచంద్ర యాదవ్ గారు మరి ఆయన సమాధానము స్పష్టమైనటువంటి సమాచారం లేక ఏదో ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చారని చెప్పేసి కూడా వైరల్ అవుతూ ఉంది. అందరికీ నమస్కారం.